ఎంత పని చేస్తున్నాడు ఇస్తాను మళ్ళీ ఆ డబ్బు కప్పుపడి డబ్బు ముసలికి ఇచ్చి బలవంతో పెళ్లి చేస్తాడు గోపన్న. వేణుగోపాల స్వామి గుళ్ళు నువ్వు వచ్చి ఆపకపోతే ఆపడమే కదరా ఆ ముహూర్తానికి ఆ పెట్టల మీద ఆ పిల్లతోనే నీ పెట్టు సరేనా? మంత్రాలు చేయండి. ఏమిటిది? నువ్వు చేసుకున్న అన్యాయానికి నేను చేసిన న్యాయం. ఉప్పు పత్తలారని ముద్దు బిడ్డని డబ్బుకు గడ్డి తిని మానవత్వాన్ని మంట కలిపి కాలాలు దాచుకున్న ఈ ముసలాడికి కథ పెడుతున్నావా? సిగ్గులేదు నీ కూతున్నావా? ఇది నా కూతురు, మధ్యలో మాట్లాడడానికి. నీ కూతురు కావచ్చు, నీ కూతురు కానీ నాకు చెల్లెలతో సమానం. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలే. చూస్తారా? కూర్చో చెల్లెమా, నువ్వు కూర్చో. ఏమైనా అసలు బుద్ధి ఉందా? పళ్ళు ఊడిపోయిన ఈ వయసులో నాకు పెళ్లి ఎందుకన్నాను బాబు? డబ్బు కోసం ఈ పెద్ద మనిషిని ఇలా చేశాడు. సరేలే, నీకేం బాధలేదు. అక్షంతలు వేయడానికి ఆశీర్వదించడానికి నీ పళ్ళు అడ్రావు. పంతులు గారు అక్షంతలు అందరికి ఇవ్వండి. మంత్రాలు చదవండి. ఏమిటి రావాలమ్మా? నా కొడుకు నాడిగాడు చూడండి, ఆడి పెళ్ళం మాటిని నేను ఎలా కొట్టేశాడు. కొట్టేసి ఇంట్లోంచి బయటికి గెంటేశాడు బాబు. నాకు ఒక్కగానొక్క కొడుకు, ఎవరూ లేరు. నేను ఎక్కడికి పోయేది? చెప్తాను, నేను అర్థం చెప్తాగా. ఎనిమిది నాడిగా ఎరా పెళ్ళం మాటవి తల్లిని కొడతావా? తప్పుడు వెధవా. పెళ్ళాన్ని చెప్పు కింద తేల్లో చూడాలరా. అది చెప్పే మాటల గంగిరెద్దులా తలుపేవాడు నువ్వే మొగాడివిరా. రేయ్, తాడీలు చెప్పే ఆడదాన్ని ఇలా జుత్తు పట్టుకు చావ కొట్టాలరా, అర్థమైందా? ఈ మాట దీని ఒంటి మీద చేయి చేసుకున్నావు అంటే వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళమ్మా. మంచి ఏం చేస్తున్నారు? గాలి పిలుస్తున్నాను, అంతకన్నా ఇంకేమీ చేయటం లేదు. అది కూడా నువ్వు వద్దంటే మానేస్తాను. మిల్లులో ఏం పనులు చేస్తున్నారు? మిషన్ బెల్ట్ లూజ్ అయింది, సరి చేయించాను. 3 పుట్ల ధాన్యం నా పాలసీ నుంచి దిగింది. ఊకా చిట్టు తవుడు లారీకి ఎక్కించాను. చింతాలకు 500 రూపాయలు అప్పించాను. అదే ఆ విషయం ఇప్పుడే తెలిసింది. అది కనుక్కుందామని పిలిపించాను. అది మరి అది నా వృత్తి అండి. ఉప్పు తిన్నాక స్వామి భక్తిని మర్చిపోలేం కదండి. వాళ్ళు కాపాడతారు ఎందుకు? నాకు బదులు చెప్పండి. అప్పులు ఇవ్వడానికి మీరెవరు? చింతాకు పెళ్ళడానికి పురుట్లోనే ధనుర్వాతం వచ్చింది. నిన్నడిగినా ఆ పని చేస్తానని నువ్వు అడగకుండానే ఇచ్చేసాను. నువ్వు ఇచ్చినట్టు అనుకోమన్నాను. దాన ధర్మాలు మీరేం చేయట్లేదు. అలాగే. అయినా ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది.
మీరు నా మెల్లో తాళి కట్టిన ఇల్లు అల్లుడన్న మాట మర్చిపోకండి. నేనెంత మర్చిపోతాను? నీ మెళ్ళో తాళి కట్టిన రోజే నేను ఇంటికి పరుపు తాడు కట్టిన పెయ్యి రోడ్డు అయిపోయింది, ఎలా మర్చిపోతాను? చాలండి, మీరు వెంటనే ఆ పాపాయి గారింటికి వెళ్ళి 10,000 వసూలు చేయండి. రామాపురం కరణం గారింటి పెళ్లికి 4 అద్దెకెళ్ళి వెంటనే పేర్చండి. అలాగే రోజువారీ ఖాతా పుస్తకం కూడా ఇంటికి నీ సంతకంగా తీసుకొస్తాను. ఇంట్లో ఉన్న సేపు కాఫీ టీ తాగను, కావాలంటే మంచిగా ఇంటి నుంచి తెప్పించుకుంటాను. సిగరెట్ లెక్క మాత్రం కాల్చను. 5 గంటలకు ఇంటికి నడిచి వచ్చేస్తాను. ఇంటి కదా సంతోషించాం. అయ్యా ఇప్పుడే ముచ్చులేవయ్యా, వెళ్ళిపోతలకి మీరు చెప్పారు. అది నేనే చెప్పకి వెళ్ళయ్యా, వెళ్ళు. ఎందుకు రాకుండా ఇక్కడికి కూర్చోవయ్యా బాబు? నువ్వు కృష్ణాపురం కరణం కదా? అమ్మగారికి అన్ని గుర్తే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని? అదేమిటండి, కోదండయ్య గారి ఈ సంవత్సరం ధాన్యం తన మిల్లికే తోలమని చవగారిస్తానని 10 సార్లు పోరు పెడితే వచ్చాను. ఏమండి, ఆ ఊళ్ళో ఉన్న మీ చెల్లెల మీదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరి మీద మీ అభిప్రాయం ఒలకపోసేస్తున్నారన్నమాట. నేనెక్కడ పోసాను? ఏరో లింగం, ఆ ఊరి కాకి నా ఇంటి మీద వాళ్ళకూడదని మీకు 1000 సార్లు చెప్పాను. ఈ రోజు కరణం వచ్చాడు, రేపు ధాన్యం వస్తుంది, ఆ తర్వాత మీ గట్టిలేని చెల్లెలు వస్తుంది, ఆ తర్వాత దాన్ని వెతుక్కుంటూ ఆ పల్లెటూరి రైతు లేడు, దాని కొడుకు వాడొస్తాడు. వాళ్ళ పేర్లు ఉంటుంటేనే నా వాళ్ళు మీరు అనుకున్నంత గతిలేని స్థితిలో ఏం లేరండి. ఏదో కోదండయ్య గారు అభిమానిస్తారమ్మంటే వచ్చాం గానీ మన ధాన్యం చెల్లక కాదు, ఈ ఊళ్ళో మిల్లు లేక కాదు. వస్తా. వెళ్ళవయ్యా, రాక్కర్లేదు. ఇంటికొచ్చి నా కోపం ముంచావు కదయ్యా బాబు. ఊరంతా భీమలింగం, ఇంట్లో మాత్రం బోడిలింగం అని మీకు ఇంట్లో ఇంత పరపతి సంగతి నాకేం తెలుసు. సరే చూడు, నువ్వు మధ్యాహ్నం మిల్లుగురా మాట్లాడుకుందాం. ఇల్లుకు రావాల్సిన అవసరం నాకేం లేదు కానీ పాపం మొన్న తిరణాల్లో పందిరి రాటపడి మీ చెల్లెలు తలకి దెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు, 4 రోజులు మంచంలో ఉంది, ప్రస్తుతం కులాసగానే తిరుగుతోంది. కష్టాలు ఉన్నప్పుడు కన్నవారి గురించి తలుసుకుంటుంది కదా, మీ గురించి 10 సార్లు అనుకుంది. అయినా ఊరి పేరు చెబితేనే కస్సుమని పిల్లం ఇంట్లో ఉండగా ఇక మీరెళ్ళి చెల్లెలు నేను చూస్తారులేండి. వస్తా. మేడం, కాశ్మీర్ తీసుకెళ్ళమంటే పల్లెటూరులో పొలాలు బాగుంటాయని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఉంది పశువులు గడ్డి తప్ప. ఇక్కడ మనుషులు